డిస్కవర్ అటాక్ అంటే ఏంటో తెలీదు సార్. సరే. ఓకే. అండ్ దెన్ జిష్ణు సార్ మీరొకసారి డిస్కవర్ చెప్పండి. అటాక్ అంటే ఆల్రెడీ డిస్కవర్ చేసేసిన అటాక్ అని సార్. ఆ! ఆల్రెడీ డిస్కవర్ చేసేసిన అటాక్ అని సార్. సరే. జిష్ణు మీరొకసారి చెప్పండి. ఏమైనా చెప్పొచ్చా? మీరు ఆల్రెడీ చెప్పేసేసారుగా. జిష్ణు? సార్ డిస్కవర్ అటాక్ అంటే అంటే? ఒక అంటే సార్ అది కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లెట్ జిష్ణు ఫినిష్. అంటే డబుల్ అటాక్ కింగ్ మీద ఉండమా? కాదు. సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. సరే చెప్పండమ్మా. మీరు చెప్పండి. బిషప్ రుక్ రాంగ్ లైన్ పీసెస్ తో మనం చేస్తే బిషప్ రుక్ క్వీన్ తో వస్తుంది సార్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? వాటిని చేస్తే డిస్కవర్ అటాక్ అని అంటారు. అటాక్ చేస్తే. సార్ సరే. ఒకవేళ ఒక అటాక్ ని డైరెక్ట్ గా తెలిసిపోతే దాన్ని డిస్కవర్ అటాక్ అంటారు సార్. ఓకే. వెరీ గుడ్. అండ్ కొత్తగా స్టూడెంట్ వచ్చారు కదా! ఒకసారి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోరా మీ గురించి? ఓకే సార్. బిట్టురా చెప్పు. హాయ్. హాయ్. అండ్ యువర్ నేమ్ అండ్ దెన్ స్టాండర్డ్. విచ్ స్టాండర్డ్ యు ఆర్? కార్తికేయ. కార్తికేయ? Yes. ఓకే. విచ్ స్టాండర్డ్? చెప్పు ఏ క్లాస్? ఏ క్లాస్? ఫస్ట్. ఓకే. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఫస్ట్ క్లాస్. ఓకే. ఫస్ట్ క్లాసా? ఓకే. సో నార్మల్‌గా డిస్కవర్ అటాక్ ఏంటంటే నార్మల్‌గా మంచి ఎగ్జాంపుల్‌తోని చెప్తాను. యాహ్! సో ఇక్కడ పర్సన్ ఏ ఉన్నారు. ఇక్కడ బి పర్సన్ ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ సి ఉన్నారు. ఇవి రాండమ్ ఓకే పర్సన్. సార్. ఒక ముగ్గురు మెటీరియల్. మెటీరియల్ కాదు. ఒక ముగ్గురు పర్సన్స్ అనుకోండి. యాహ్! నార్మల్‌గా ఒక ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ Okay, ముగ్గురు sir. పర్సన్స్‌లో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ముందు ఎవరైతే ఉన్నారో బి. తను బి జరిగారనుకోండి. ఇప్పుడు ఏ అటాక్ చేసి తన పొజిషన్ నుంచి జరిగారనుకోండి ఎటువైపైనా. అప్పుడు పర్సన్ ఏ అటాక్ చేసుకుంటారు కదా పర్సన్ సిని. ఎందుకు సార్? అంటే అటాక్ చేసుకుంటారు కదా నార్మల్‌గా. అటాక్ చేసుకోవడం అంటే ఒక వార్‌లో ఉన్నారనుకోండి. ఓకే. సో ఎప్పుడైతే దీంతో ఒక మంచి ఐడియా కూడా ఉంది సార్. చెప్పండి. ఒకసారి నార్మల్ బోర్డ్ ఓపెన్ చేస్తారా సార్? నార్మల్ బోర్డ్ ఎడిటర్. ఏమిటి బోర్డ్ ఎడిటర్. నేను ఒకసారి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను చెప్తానులెండి అది. ఓకే. యాహ్! ఎప్పుడైతే పర్సన్ బి కింగ్ బిషప్ రుక్కు బిషప్ తో ఇట్స్. అవును. ఒకసారి నేను అదే ఒకసారి చూసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటిని ఒక్కొక్క దాంతోని. ఒక డౌట్. హ్మ్. నాకు ఒక డౌట్. పర్సన్ బి ఏమో మూవ్ అవుతే పర్సన్ సి అటాక్ చేసుకోవచ్చు కదా? ఇక్కడ ఇప్పుడు ఛాన్స్ ఏది? ఇటువైపు ఉన్నోళ్ళది. ఇటువైపు ఉన్నోళ్ళది ఛాన్స్ కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఎప్పుడైతే పర్సన్ బి ఇక్కడ నుంచి జరుగుతారో అండ్ దెన్ పర్సన్ ఏకి ఛాన్స్ దొరుకుతుంది సిని అటాక్ చేసుకోవడానికి. అవునా? అవును సో సార్. ఇప్పుడు ఇంతసేపు ఏని బ్లాక్ చేశారు కదా బి. అవును సార్. అంటే కవర్ చేశారు. పర్సన్ ఏని బి కవర్ చేశారు. ఎప్పుడైతే ఇలాగా ఆ బి సైడ్‌కి తప్పుకుంటుందో అప్పుడు ఏ అనేది ఎక్స్‌ప్లోర్ అవుతుంది కదా! ఎక్స్‌పోజ్ అవుతుంది బయటికి. సో అవును సార్. అలాగా కంపల్సరీ. బి అనేది ఇప్పుడు ఏకి మాస్క్ ఏసినట్టు ఎప్పుడైతే బి జరుగుతుందో అప్పుడు ఆ ఏలో ఉన్న మాస్క్ అనేది అన్‌మాస్క్ అయిపోతుంది. సో అటాక్ అనేది ఏఐ బుద్ధి వచ్చింది. యాహ్! ఇప్పుడు అగ్నేష్ కంప్యూటర్. ఓకే. సార్ ఓకే. సో ఏ డిస్కవర్ అటాక్ అకర్స్ వెన్ ఏ పీస్ మూవ్స్. అంటే ఇప్పుడు పర్సన్ బి ఏదైతే ఉందో సైడ్‌కి జరిగినప్పుడు అన్‌మాస్కింగ్ అన్ అటాక్ ఫ్రమ్ ద ఏ పీస్ దట్ స్టాండ్స్ బిహైండ్ ఇట్.
దాని వెనకాల ఏదైతే నిలబడుందో ఆ ఒక మెటీరియల్ అటాక్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతసేపు మాస్క్ ఏసినట్టు బి ప్రొటెక్ట్ చేసింది కాబట్టి అక్కడ. కవర్ చేసింది. ఇప్పుడు అవును. ఆ కవర్ చేసిన మెటీరియల్ బయటకు జరిగిపోతే ఇప్పుడు అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ ద అటాకింగ్ పీస్ మస్ట్ బి ఎ లాంగ్ రేంజ్ పీస్. The pieces should be in the bishop or a queen or a rook. సో, లాంగ్ రేంజ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో బిషప్ అయినా కానీ, రుక్ అయినా కానీ, క్వీన్ అయినా కానీ ఇక్కడ ఈ డిస్కవర్ అటాక్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి మనకు. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే సార్ నేను చెప్పచ్చా సార్ యాహ్! ఎగ్జాంపుల్? హియర్ బిషప్ దిస్ అండ్ కింగ్. కింగ్ ఇంకా పక్కన కింగ్ కాకుండా వేరే మెటీరియల్ బ్లాక్ కలర్ ది క్వీన్ పెట్టండి సార్. వద్దు సార్. సరే నార్మల్‌గా ఇది చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగ ప్రిపేర్ చేద్దాం అనుకోండి. ఇక్కడ ఇంకొక రుక్ ఉంది. సో, ఇప్పుడు ఈ బిషప్ అనేది ఇలా మూవ్ అయినప్పుడు బిషప్ ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఈ బిహైండ్‌లో ఉన్న రుక్ అటాక్ చేసుకుంటుంది కదా ఇప్పుడు. ఎస్ సార్. ఆ! అవును సార్. సో, ఇప్పుడు నో సార్. నెక్స్ట్ క్వీన్ అటాక్ చేసుకుంటారా సార్? క్వీన్‌ని ఇలా అటాక్ చేసుకుంటే రీక్యాప్చర్ అవుతది కదా! ఎస్ సార్. సో కింగ్ మూవ్ సో చేసుకుంటారా సార్, సార్? డౌట్ సార్. చెప్పండి. ఒకసారి బిషప్ F2 లో పెట్టండి. ఒకసారి F2 లో పెట్టండి. అక్కడ ఉంటే ఒరిజినల్ పొజిషన్ అక్కడ అంటే హ్మ్. బి బి డి బి D4 లో పెడితే చెక్ అయింది కదా. అవును. ఇదేమైంది? డిస్కవర్ అటాక్ అండ్ చెక్. ఇది నార్మల్‌గా చెక్ మాత్రమే. ఈ అటాక్ అనేది ప్రీవియస్‌గా మూవ్ నుంచి కంటిన్యూ ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే మీరు మూవ్ చేశారో దీన్ని నార్మల్‌గా చెక్ అంటాం అంతే. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏదైతే ఈ క్వీన్‌కి అటాక్ అనేది ఈ మూవ్‌లో జరగలేదు. ప్రీవియస్‌గా జరిగింది. సో, అప్పుడు మీరు ఈ యొక్క మూవ్ 2 ఒకేసారి జరిగితే అప్పుడు అది డిస్కవర్ అటాక్ అనుకోవచ్చు. డిస్కవర్ చెక్ కూడా అనుకోవచ్చు. అది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి ఇప్పుడు చూడండి. బిషప్ అనేది ఇక్కడ ఉంది. సో, ఈ బిషప్ అనేది ఇలాగ C4లోకి మూవ్ అయినప్పుడు ఈ రుక్ అటాక్ చేసుకుంటుంది కదా! ఎస్ సార్. ఇంతసేపు ఈ బిషప్ ఇక్కడ E2లో ఉన్నప్పుడు మాస్క్ ఏసింది రుక్‌కి. ఇప్పుడు అన్మాస్క్ చేసినప్పుడు ఈ రుక్ అటాక్ చేసుకుంటుంది. సో, దీన్నే మనం డిస్కవర్ అటాక్ అంటాం. ఓకే సార్. అదే ఒకవేళ ఈ బిషప్ అన్ని కూడా ఫర్దర్‌గా B5లోకొచ్చి అటాక్ చేసిందనుకోండి. ఇప్పుడేమంటాం మరి? 2 మెటీరియల్స్ ఒకేసారి అటాక్ చేసుకుంటున్నాయి. డబుల్ అటాక్. డిస్కవర్ డబుల్ అటాక్. ఆ? డబుల్ అటాక్ అనొచ్చు. సో, ఇప్పుడు ఈ డబుల్ అటాక్ అనేది నార్మల్‌గా ఏదైనా మెటీరియల్‌కి మనం చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ పీసెస్. క్వీన్ అయినా కానీ, రుక్ అయినా కానీ, బిషప్ అయినా గాని ఉంటే మాత్రమే ఇలాగా ఆ డిస్కవర్ అటాక్ అనేది మనం చేసుకోవచ్చు. సేమ్ వేలో ఇప్పుడు మీరొక అటాక్ అనేది ఎగైన్స్ట్ కింగ్ చేశారనుకోండి. లైక్ ఇలాగా బిషప్ అనేది వేరొక స్క్వేర్‌కి మూవ్ అయినప్పుడు బిహైండ్‌లో ఉన్న రుక్ అనేది ఇప్పుడు చెక్ డెలివ చేసుకుంటుంది కదా! డిస్కవర్ చెక్. డిస్కవర్ చెక్ అంటారు సార్. దీన్నే డిస్కవర్ చెక్ అంటాం. అదే ఒకవేళ ఇప్పుడు ఈ మూవ్ అయిన పీస్ కూడా చెక్ డెలివర్ చేసిందనుకోండి. అప్పుడేమనొచ్చు? డిస్కవర్ డబుల్ చెక్. డబుల్ చెక్ డిస్కవర్ అనుకోవచ్చు. డబుల్ చెక్. డబుల్ చెక్ అనుకోవచ్చు. ఆబ్వియస్‌లీ మనకు డబుల్ చెక్ అనేది ప్రిపేర్ అవ్వడం అనేది ఓన్లీ ద డిస్కవర్‌లోనే జరుగుతుంది. డిస్కవర్ చేసినప్పుడు ఒకే మూవ్‌లో. కాబట్టి మీరు డిస్కవర్ అనుకోకుండా డైరెక్ట్‌గా డబుల్ చెక్ అని కూడా అనుకోవచ్చు. డబుల్ అటాక్ డబుల్ అటాక్ అని కూడా అనుకోవచ్చు కదా సార్? డబుల్ అటాక్ అంటే ఓన్లీ కింగ్ కాకుండా వేరే మెటీరియల్‌కి అన్నిటికి డబుల్ అటాక్ అవుతుంది. కింగ్‌ని బేస్ చేసుకుంటే చెక్ అవుతుంది. ఓకేనా? కింగ్‌కి ఓకే సార్. ఎగైనిస్ట్‌గా ఉంటే అది చెక్ అని మెన్షన్ చేసుకోవాలి. కింగ్ కాకుండా వేరే ఏ మెటీరియల్‌కి మనం అటాక్ ప్రిపేర్ చేసినా దాన్ని డిస్కవర్ అటాక్ అని, డబుల్ అటాక్ అని చేయొచ్చు. సార్ ఒకవేళ అగైనెస్ట్ పాన్ చేస్తే దాన్ని కూడా డబుల్ అటాక్ అవుతుంది అంతే. డిస్కవర్ అటాక్, డబుల్ అటాక్ రెండిట్లో మీ ఇష్టం.
కింగ్‌కి తప్ప ఏ మెటీరియల్ అయినా గాని డిస్కవర్ అటాక్, డబుల్ అటాక్ అంతే. కింగ్‌ని బేస్ చేసుకుంటే డిస్కవర్ చెక్, డబుల్ చెక్. క్లియరా? Yes, sir. సేమ్ థింగ్ ఇక్కడ మెన్షన్ చేశారు. వెన్ ద డిస్కవర్ అటాక్ ఈస్ అగైన్స్ట్ ద కింగ్, దిస్ ఈస్ అన్ అ స్పెషల్ కేస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిస్కవర్ చెక్. ఒక బిహైండ్‌లో ఉన్న మెటీరియల్ మాత్రమే అటాక్ చేసుకుంటే దాన్ని డిస్కవర్ చెక్ అన్నాం. ఇఫ్ ద పీస్ దట్ మూవ్స్ ఆల్సో గివ్స్ ద చెక్, దెన్ వి హ్యావ్ ఏ డబుల్ చెక్. మూవ్ అయిన మెటీరియల్ కూడా ఒకవేళ అటాక్ చేస్తే దాన్ని డబుల్ చెక్ అనుకున్నాం. ఓకేనా? ఓకే సార్. యా. అండ్ ఎ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ ఫర్ ద కింగ్ సిన్స్ he only the defense. In that case to flee in the impossible to block the both checks simultaneously or to capture the both checking pieces. ఇక్కడ ఆ చెక్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఆ 2 మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటి 2 మెటీరియల్స్‌ని ఒకేసారి బ్లాక్ చేసుకోవడం అయినా కానీ, లేకుంటే రెండిటిని ఒకేసారి చంపడం అయినా కానీ జరగదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇక్కడ జరిగినట్టు. ఇప్పుడు 2 మెటీరియల్స్‌ని ఒకేసారి చంపలేరు. 2 మెటీరియల్స్‌ని ఒకేసారి బ్లాక్ చేయలేరు. సో, ద థర్డ్ వే ఏదైతే ఉందో చెక్ నుంచి ఎస్కేప్ అవ్వడం, దట్ ఈస్ కింగ్‌ని సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకోవడం మాత్రమే ఒక ఆప్షన్ ఉంది. అంతే కదా? సో, ఇలాగా డబుల్ చెక్ అనేది, డిస్కవర్ చెక్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు ఆన్ ద బోర్డ్. ఏ ఫేమస్ అటాకింగ్ మెకానిజం ఈస్ ద సీసా ఆర్ అ వైండ్ మిల్ అంటాం. విండ్ మిల్ ఈస్ బేస్డ్ ఆన్ రిపీటెడ్ డిస్కవర్ చెక్స్. These makes is it impossible to capture the several pieces. The possible to capture the several pieces because the opponent is busy moving his king out of the check. సో ఈ వైండ్ మైల్ అనేది విండ్ మైల్ అనేది మనం ఇలాగా రిపీటెడ్ చెక్ డెలివర్ చేసుకునే ఒక ఆ మెకానిజంనే ఇలా పిలుచుకుంటాం. ఎప్పుడైతే ఇలా మళ్ళొకసారి చెప్తారా సార్? అంటే వై విండ్ మిల్ అని సీసా ఓకే. కానీ అదొకటి. విండ్ మిల్ ఏదైతే ఉందో మనం రిపీటెడ్‌గా చెక్ డెలివర్ చేసుకుంటూ మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకోవడం. ఓకే. ఇప్పుడు కింగ్‌కి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే కింగ్ చెక్‌లో ఉంటాడు కాబట్టి చెక్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసుకుంటా ఉంటారు. బిజీగా ఉంటారు. సో, మనం అక్కడ చెక్ డెలివర్ చేసుకుంటూ అటాక్ క్యాప్చర్ చేసుకుంటాం మెటీరియల్స్‌ని. ఓకే. సార్ ఒక గేమ్‌లో నేను అలానే విన్ అయ్యా సార్. సో, వైండ్ మిల్ అనేది విండ్ మైల్ అనేది మనకు నెక్స్ట్ ఇంకా మూవ్స్‌లో ఉన్నాయి. ఫర్దర్ గేమ్‌లో మీరు ఇంకా ఈజీగా అండర్‌స్టాండింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. యాహ్! ఒకసారి గేమ్ సార్ స్టార్ట్ చేసి సిస్టమ్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. యాహ్! ఓకే. సార్ మేము ట్రై చేయొచ్చా సార్ ఇది? ద ఫస్ట్ గేమ్ కాబట్టి అన్ని మూవ్స్ నార్మల్‌గానే ఉన్నాయి. ద సెకండ్ గేమ్ నుంచి మీరు ట్రై చేసుకోవచ్చమ్మా. డిస్కవర్ అటాక్ గాని, డిస్కవర్ చెక్ గాని, డబుల్ అటాక్ అయినా గాని, డబుల్ చెక్ అయినా గాని మీరు సెకండ్ గేమ్ నుంచి మీరు ట్రై చేయొచ్చు. ఓకే ముందు సార్. అర్థమైంది కదా! 4గిటికి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదా! ఎస్ సార్. డిస్కవర్ డబుల్ అటాక్, చెక్, డబుల్ అటాక్. డిస్కవర్ అటాక్, డబుల్ అటాక్, డిస్కవర్ చెక్, డబుల్ చెక్. విండ్ మిల్. ఆ! విండ్ మైల్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. అది వన్ ఆఫ్ ద మెకానిజం అంతే. ఇలా మనం చేసుకునే ప్రాసెస్‌లో. ఆర్ సీసా అని కూడా అనొచ్చు కదా సార్? ఆ! ఆర్ సీసా అని కూడా అనొచ్చు కదా? అలా ఏం లేదు. హుహు. సీసా కానీ, విండ్ మిల్ కానీ ఏదైనా అనొచ్చు కదా? రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. ఓకే. ద ఫస్ట్ మూవ్ E4, E5 సారీ E4 and then C5 and then B3 and then D6.
bishop on a b2 and then knight on a f6. Knight on a f6 and then bishop b5 check and then bishop on a d7. సో ఇక్కడ ఈ లైట్ అండ్ కలర్ స్పేస్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి సింపుల్ గా బిషప్ అనేది b5 లోకి వచ్చి చెక్ డిలవ్ చేసినప్పుడు సింపుల్ గా బ్లాక్ కలర్ బిషప్ అనేది d7 లోకి వచ్చి బ్లాక్ చేసింది ఆ చెక్ ని. సో బిషప్ క్యాప్చర్ d7 చెక్ అండ్ దెన్ ఇప్పుడు మన దగ్గర 2 నైట్స్ ఉన్నాయి క్యాప్చర్ చేసుకోవడానికి. సో b5 లో ఉన్న నైట్ క్యాప్చర్ చేసింది కాబట్టి nb క్రాస్ d7 అంటే ఈ నైట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది ఫర్దర్ గా క్యాప్చర్ చేసుకునే ప్రాసెస్ లోనే. అండ్ దెన్ d3 e5 and then knight on a e2 and then d5. Knight on a e2 and then it's d5 and then e cross d5 and then n cross d5 and then king side క్యాలింగ్ జరిగిన తర్వాత బిషప్ on a e7 and then nb c3. b5 లో ఉన్న నైట్ అనేది c3 లో ప్లేస్ చేసుకున్నారు and then n cross c3 and then and one more capturing here. నైట్ కానీ బిషప్ కానీ క్యాప్చర్ చేసుకున్నాం. Yeah, knight capture c3 and then king side castling here. The black కూడా king side castling చేసుకున్నారు. Knight on a d5 and then bishop on a d6. Knight on a d5 here and then bishop on a d6 and then queen on a f3 and then rook on a e8. క్వీన్ ఇలాగ f3 లో ప్లేస్ చేసుకున్నారు ఫర్దర్ గా అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ rook on a e8. సో ఈ ఓపెన్ ఫైల్ ఏదైతే ఉందో ఫర్దర్ గా అటాక్ చేసుకోవడానికి ముందుగా కంట్రోల్ చేసుకుంటే తర్వాత సేమ్ ఇప్పుడు ఆ రుక్ కి ఎగనిస్ట్ గా ఇంకా పౌన్స్ ఏం లేవు కదా వైట్ కలర్ వి. ఆపరెంట్ మెటీరియల్స్ ఉంటే దాన్ని సెమీ ఓపెన్ అంటాం. ఆపరెంట్ మెటీరియల్ లేవు కాబట్టి మనం నార్మల్ గా ఓపెన్ ఫైల్ అనుకోవచ్చు. రుక్ on e8 and then rook e1 కదా. a5 లో ఉన్న రుక్ అనేది e1 లోకి వచ్చింది. ద సేమ్ థింగ్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ దెన్ rook on e6 ఫర్దర్ గా పౌండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఆ స్క్వేర్ లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ g3 knight on a b8 and then knight on a b8 here. Queen on a g4 and then knight rook on a ఫర్దర్ ఇంకొక సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకొని ఇటు నుంచి డెవలప్మెంట్ చేసుకోవడానికి. అంటే మనకు ఫేవరబుల్ గా లేనప్పుడు వేరొక ఎక్స్ట్రా మూవ్స్ తీసుకొని డెవలప్మెంట్ చేసుకోవాలి. knight on a b8 and then queen on a g4. Okay, sir. And then rook on a g6 right now. సో పౌండ్ సపోర్ట్ ఉంది. సో క్వీన్ ని అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికిందని ఇలాగా. అండ్ దెన్ క్వీన్ ఆన్ c3 సారీ c4 హియర్. సో ఎప్పుడైతే ఈ నైట్ అనేది వేరే ఒక సేఫర్ స్క్వేర్ కి వెళ్తుందో అండ్ దెన్ క్వీన్ అనేది అటాక్ చేసుకుంటుంది సపోర్ట్ లేదు. అండ్ దెన్ నైట్ ఆన్ c6. సో ఇక్కడ వరకు మీరు బోర్డు మీద చూసుకోవచ్చు సేమ్ పొజిషన్ ని. క్లియరా? Yeah. And then white move is f4. Black is opening play has been none to
ఇంప్రెసివ్. అంత ఇంప్రెసివ్‌గా ఏం లేదు. బ్లాక్ కలర్ ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో, యాస్ ద వైట్ హాస్ బీన్ హ్మ్. అంటే నార్మల్ డౌట్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు పాన్ ముందు నైట్ ఉంది. హ్మ్. అంటే ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. ఓకే. అప్పుడు పాన్‌ని 2 స్క్వేర్స్ మూవ్ చేసుకోవచ్చా? అర్థం కాలేదు. ఈ పవన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఆహ్, సి5లో ఉన్న పాన్ ఉంది కదా సార్. అవును. అది యాక్చువల్‌గా సి7లో ఉండాలి. అవును. అప్పుడు నైట్ వచ్చి అడ్డంగా ఉంది. ఆ! అప్పుడు ఆ పాన్ సి5కి రావచ్చా? రాకూడదు. జంప్ చేయలేదు కదా పవను. ఓకే. ఓన్లీ నైట్‌కి ఒకటే ఉంది కదా సార్? అంతే. అండ్ వైట్ హాస్ బీన్ ఏబుల్ టు ఆక్యుపై ద ఎక్సలెంట్ పొజిషన్ విత్ హిస్ పీసెస్. సో, వైట్ కలర్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో తన పీసెస్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నారు. సో, డెవలప్‌మెంట్ చేసుకొని తన పీసెస్‌ని బెస్ట్ పొజిషన్‌లో ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఎ ఫైల్ ఫర్ హిస్ సెకండ్ రుక్. సో, ఇక్కడ 2 రుక్స్ ఉన్నాయి. ఈ 2 రుక్స్ అనేవి ఒక్కొక్క ఫైల్‌ని కంట్రోల్ చేసుకుంటున్నాయి ఇప్పుడు. అండ్ ద ఓన్లీ పీస్ దట్ వాస్ నాట్ యెట్ ప్లేయింగ్ ఈస్ ఇన్ ఎ యాక్టివ్ రోల్. సో, ఇప్పటివరకు మన రుక్‌ని అసలు నార్మల్‌గా డెవలప్‌మెంట్ చేయలేదు. యాక్టివ్ కూడా అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఎఫ్4లో ప్లేస్ చేసుకున్నారో అప్పుడు ఈ రుక్ కూడా ఫర్దర్‌గా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు. విత్ ఆల్ హిస్ ట్రూప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అటాక్. ఇట్ ఈస్ నో వండర్ దట్ ద బ్లాక్ ఈస్ పొజిషన్ సూన్ కొలాప్స్. సో, ఇక్కడ వైట్ కలర్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ట్రూప్స్ అంటే మీకు తెలుసు కదా! పౌండ్సే కదా! యెస్ సార్. హ్మ్. సో, ఇప్పుడు ఆ వైట్ కలర్ పౌండ్స్ కూడా ప్రాపర్‌గా అటాక్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాయి. సో, ఇంకా ఈజీ అయిపోతుందక్కడ. అండ్ దెన్ ఈ క్రాస్ ఎఫ్4 అండ్ దెన్ ఎన్ క్రాస్ ఎఫ్4. నైట్‌తోనే క్యాప్చర్ చేసుకున్నారు. ఈ పౌన్‌తోని ఎందుకు క్యాప్చర్ చేయలేదు? ఈ రుక్ సార్ నైట్‌తో క్యాప్చర్ చేస్తే మళ్ళీ రుక్ వేరే స్క్వేర్‌కెళ్ళాలని సార్. ఆ! ఇప్పుడు మీరు ఈ పౌన్‌తోని క్యాప్చర్ చేసుకోలేరు. ఎందుకంటే రుక్ డిస్కవర్ అటాక్ ఉంది ఇక్కడ. యెస్ సార్. అందుకని మనము ఆ! నైట్‌తో క్యాప్చర్ చేస్తే బిషప్ మళ్ళీ రీక్యాప్చర్ చేస్తే మనము క్వీన్‌తో క్యాప్చర్ చేసుకొని అటాక్ చేయాలి సార్. యాహ్! అండ్ దెన్ ఎన్ క్రాస్ ఎఫ్4 అండ్ దెన్ రుక్ ఆన్ జీ4 హియర్. సో, బి రుక్‌ని క్రాస్‌కి ఎఫ్4 ఎందుకు రాలేదు సార్? ఇప్పుడు చేస్తే మళ్ళీ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో, బ్లాక్‌కి ఫేవర్ మూవ్‌మెంట్ కాదిది. బ్లాక్‌కి ఫేవర్‌గా ఉండదు. వైట్‌కి ఫేవర్‌గా అవుతుంది. సో, అందుకని ఒకవేళ ఇప్పుడు ఈ నైట్‌ని పిన్ చేశారు. ఈ నైట్ వేరే స్క్వేర్‌కెళ్ళిందనుకోండి. సో, క్వీన్‌ని అటాక్ చేసుకోవడానికి ఇలా రుక్‌ని ప్లేస్ చేసుకున్నారు. ద సేమ్ మూవ్‌మెంట్‌ని ఇక్కడ మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ ఎ బ్లండర్ ఇన్ ఎ బ్యాడ్ పొజిషన్. క్యూరియస్‌లీ ద రుక్ ఈస్ వల్నరబుల్ ఆన్ జీ4. ఇప్పుడు ఆ ఒక రుక్ అనేది జీ4లో ఉండడం వల్ల ఒక బ్లండర్ అయింది. సో, ఈ వైట్ మూవ్ వల్లనే అక్కడ ఆ బ్లండర్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఈ వైట్ కలర్ నైట్ అనేది ఇలా ఈ6లో ప్లేస్ చేసుకున్నారు. వైట్ కలర్ నైట్ అనేది ఈ6లో ప్లేస్ చేసుకున్నారు. ద ఫస్ట్ డిస్కవర్డ్ అటాక్ బోత్ ద బ్లాక్స్ రూక్ అండ్ దెన్ క్వీన్ ఆర్ హ్యాంగింగ్ రైట్ నౌ. ఇప్పుడు ఇటువైపు నుంచి క్వీన్ అటాక్ చేసుకుంటుంది. ఇటువైపు నుంచి నైట్ అటాక్ చేసుకుంటుంది. సో, ఒకవేళ మీరు పవన్‌తోని క్యాప్చర్ చేసుకున్నారనుకోండి, ఇటువైపు రుక్‌ని లాస్ అవుతారు. ఒకవేళ లేక్ రుక్‌తోని క్వీన్ లేకపోతే క్యాప్చర్ మీరు వన్స్ మీరు చేస్తే రుక్ క్వీన్‌ని క్యాప్చర్ చేస్తే ఏమైతుంది సార్? రుక్ క్వీన్‌ని క్యాప్చర్ కౌంటర్ సార్. చేసుకుంటేనా? కౌంటర్. ద సేమ్ థింగ్. లైక్ ఇక్కడ కూడా ఎక్స్‌చేంజ్ అవుతుంది అంతే. అంతే సార్. ఇంకా నెక్స్ట్ మూవ్‌లో రుక్ క్యాప్చర్ చేసుకుంటే మనం
మన రుక్‌తోని క్యాప్చర్ చేసుకోవచ్చు. సారీ, హ్మ్. మన పాన్‌తోని క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ ఫర్దర్‌గా పవన్‌తోని క్యాప్చర్ చేసుకుంటే ఇలాగ మనం క్యాప్చర్ చేసుకొని చెక్ డిలవ్ చేసుకుంటాం. ఇక్కడ అయినా గాని రుక్ మళ్ళీ డేంజర్‌లోనే ఉంటుంది. ఇది సార్ హ్మ్. వాళ్ళకంత సిచ్యువేషన్ వచ్చింది సార్ పాపం. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు క్వీన్‌ని సేఫర్ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకోవాలి కాబట్టి క్వీన్ అనేది ఇలాగా హెచ్4లో ప్లేస్ చేసుకున్నారు. నైస్ మూవ్. ద బ్లాక్ ఫైండ్స్ ఎ క్లెవర్ వే టు ఫ్లోరాంగ్ ఫ్లోరాంగ్ ద స్ట్రగుల్. ఏదైతే ఇప్పుడు స్ట్రగుల్ పడుతున్నారో కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి, ప్రొలాంగ్ చేసుకోవడానికి క్వీన్‌ని హెచ్4లో మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ రూక్ క్రాస్ ఎఫ్7. రుక్‌ని తీసుకెళ్ళి ఎఫ్7 ఉన్న పావుని క్యాప్చర్ చేసుకున్నారు. వన్స్ ఒకసారి కింగ్ క్యాప్చర్ చేసిందా, నైట్‌ని సేఫర్ స్క్వేర్‌లో లైక్ వేరొక స్క్వేర్‌లో ప్లేస్ చేసుకొని డిస్కవర్ అటాక్ ఇస్తారు. అదే సార్ ఫర్దర్‌గా ఏ మూవ్ జరిగిందో చూడండి. వైట్ ఈస్ బ్రేకింగ్ ఇన్. He now opens all the lines towards the black's king and set up a variety of discover attacks. ఇక్కడ ఒక డిస్కవర్ అటాక్స్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకున్నారు. సో, ద ఫస్ట్ మూవ్ ఈస్ రూక్ క్రాస్ C4 హియర్. క్వీన్ ఇచ్చేసారు. అండ్ దెన్ రూక్ క్రాస్ G7 ప్లస్ G7లో ఉన్న పావుని క్యాప్చర్ చేసుకొని చెక్ డిలవ్ చేసుకున్నారు. నైట్ సపోర్ట్ ఉంది కాబట్టి క్యాప్చర్ చేసుకోలేరు. అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు లాస్ట్ H8 ఓన్లీ. అండ్ దెన్ B క్రాస్ C4. సో, వన్ ఆఫ్ ద B5లో ఉన్న పావన్ అనేది క్యాప్చర్ చేసింది రుక్‌ని. సో, ఇప్పుడు స్టిల్ ఇంకా క్వీన్ ఉంది బ్లాక్ కలర్‌కి. సార్ ఇప్పుడు హ్మ్. నైట్ అటాక్ చేసుకోవచ్చు కదా సార్. నైట్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? నైట్ లాస్ట్ మనం చెప్పొచ్చా? సార్ ఇప్పుడు ఇది G3లో మనకు చెప్పొచ్చా? ఒక్క నిమిషం. ఓకే. వృషాంక్ మీరు చెప్పండి ఒకసారి. G3లో ఉన్న పాన్ తో క్వీన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. యాహ్! సార్ నేను Yes. ఇంకొకటి కానీ ఇక్కడ చెప్పొచ్చా? చేయలేదు. చెప్పండి. పాండన్ క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవ్‌లో బ్లాక్ బ్లాక్ బి క్రాస్ C4 చేయండి. B క్వీన్ క్రాస్ క్రాస్ C4 సార్. పవన్ సపోర్ట్ ఉంది కదా! సారీ. ఓకే. और नाइट ऑन है 8-5 వై A5. टू डेवलप सर. ఓకే. సార్ హ్మ్. और रैंडम చెప్పండి. రొక్క सर చేయండి సార్. సార్ random ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. రుక్‌ని సార్ ఒక్క random కోసం క్యాప్చర్ సార్. చేసుకోకుండా క్వీన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. Yeah, B like క్రాస్ ఇలాగా. C4 కాకుండా. G4 G క్రాస్ H4 అనేది కూడా ఒక మంచి మూవ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే క్వీన్‌ని సార్ క్యాప్చర్ చేసుకుంటారు కాబట్టి. సార్ ఒక్కసారి మూవ్ చేయండి. నేను చెప్తాను సార్. బిఫోర్ ఉండండి. ఇవి ఉంచండి ఇక్కడే. అండ్ దెన్ ఎప్పుడైతే బిషప్ అనేది B క్రాస్ C4 అయిందో, అండ్ దెన్ క్వీన్ సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకున్నారు లైక్ హెచ్ నెక్స్ట్ H3. నెక్స్ట్ రుక్ ఆన్ G8 హ్యాష్ ట్యాగ్ G8లోకి వెళ్లి హ్యాష్ ట్యాగ్ ఎందుకు అవుతుంది? బిషప్ చెక్మేట్. బిషప్ చెక్ అవుతుంది. ఈ స్క్వేర్‌ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా! లైక్ G8ని. రుక్ ఆ స్క్వేర్ లోకి వెళ్ళిపోతుంది కదా సార్. ఆ స్క్వేర్‌కి వెళ్తుంది కానీ ఆ స్క్వేర్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఓ సో, రుక్ అనేది G5లోకి వచ్చేసి చెక్ డిలవ్ చేసుకుంటుంది. అసలు రుక్ G5లోకి వస్తుందా? హియర్. ద అటాక్ డిస్కవర్ చెక్ అవుతుంది కదా! కింగ్ ఎగనిస్ట్ కాబట్టి చెక్ అవుతుంది. డిస్కవర్ చెక్. అండ్ దెన్ నైట్ ఆన్ D4 హియర్. నైట్‌ని ఇలాగ సింపుల్‌గా D4లో ప్లే చేసుకున్నారు చెక్‌ని బ్లాక్ చేయడానికి.
అండ్ దెన్ ఎన్ క్రాస్ డి4. సో ఇక్కడ నైట్ ఉంది కాబట్టి నైట్ తోని క్యాప్చర్ చేసుకున్నారు. బిషప్ అండ్ క్యాప్చర్ ఓకే చెక్మేట్ చేసుకోవచ్చు. పౌన్ సపోర్ట్ ఉంది. సో చెక్మేట్ అయింది సార్. యా అండ్ ద నెక్స్ట్ మూవ్ బిషప్ ఆన్ e5 రైట్ నౌ. సో ఇక్కడ ఈ యొక్క నైట్ ఏదైతే ఉందో ఈ నైట్ సార్ వరస్ట్ మూవ్ సార్. ఎందుకు ఈ క్రాస్ రుక్ క్రాస్ e5 సార్. e5 రుక్ క్రాస్ e5 ఆ? ఆర్ ఈ క్రాస్ e5 ఓకే ఈ మూవ్ చేయొచ్చు. సార్ మనది డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ మనకి 3 Capture పాయింట్స్ కూడా. కూడా వస్తాయి. అవును కానీ ఇప్పుడు ఇలాగ be5 లో కాకుండా ఒకవేళ పౌన్ తోని క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి సి క్రాస్ d4 అండ్ దెన్ బి క్రాస్ అప్పుడు మళ్ళీ బిషప్ క్యాప్చర్ చేస్తాం. బిషప్ క్యాప్చర్ Yeah. చేసుకుంటుంది. అండ్ దెన్ కింగ్ కి సేఫర్ స్క్వేర్ లేదు, ఓన్లీ బిషప్ మాత్రమే వచ్చి బ్లాక్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఎప్పుడైనా కానీ ఫర్దర్ గా మేట్ అవుతుంది ఇలాగా. సో ఇలాగా పౌన్ తోని క్యాప్చర్ చేసుకోవడం అనేది బ్లండర్ అవుతుంది అక్కడ. గెస్ చేసుకొని ఇట్లా వేస్తారు. సో బిషప్ అనేది e5 లో ప్లేస్ చేసుకోవడం అనేది ఇక్కడ ఈ ఎప్పుడైతే నైట్ సేఫర్ స్క్వేర్ కి వెళ్తుందో సో ఇమీడియట్లీ ఆ బిషప్ ని ఏదైతే అటాక్ చేసుకునే బిషప్ ని క్యాప్చర్ చేయొచ్చు అని. అండ్ దెన్ సార్ రుక్ ఒకవేళ e5 మీరు ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిన మూవే. రుక్ తోని క్యాప్చర్ చేసుకున్నారు e5 లో ఉన్న మెటీరియల్ ని. అండ్ ద నెక్స్ట్ మూవ్ ఇస్ h6. ఆ రుక్ ని వన్ ఆఫ్ ద రుక్ ని అటాక్ చేసుకోవడానికి సింపుల్ గా h6 లో మూవ్ చేసుకున్నారు. అండ్ సార్ రుక్ ఆన్ నెక్స్ట్ మూవ్ లో రుక్ రుక్ ఆన్ No, e7 sir. రైట్ నౌ. ఎస్ సార్ సో ఎక్స్పెక్టెడ్ మూవ్ ఇక్కడ ఈ పౌన్ అనేది అటాక్ చేసుకుంటుందని తెలిసి కూడా నెక్స్ట్ మూవ్ లో ఇచ్చేసారు. రుక్ ని అక్కడ ప్లేస్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ డిస్కవర్ అటాక్ చేసుకోవడానికి ఇంకా స్టిల్ వీ హ్యావ్ ద ఛాన్స్. అందుకని సార్ ఒకవేళ డిస్కవర్ చెక్మేట్ కూడా ఉంటుంది. డిస్కవర్ చెక్మేట్ ఎందుకు అవుతుంది? రైట్ గా చెక్మేట్ అనొచ్చు కదా, మళ్ళీ డిస్కవర్ చెక్మేట్ ఏంటి? ఓకే యా అండ్ దెన్ రుక్ అనేది e7 లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ h క్రాస్ g5 వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ దెన్ నైట్ ఆన్ e6 ప్లస్ నైట్ అనేది e6 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలో చేసింది. అండ్ దెన్ కింగ్ ఓన్లీ ద వన్ మూవ్ ఇస్ దేర్. అండ్ దెన్ రుక్ ని మళ్ళీ ఇలాగ g7 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలో చేసుకుంటాం. అండ్ దెన్ ఫర్దర్ గా ఒక మూవ్ మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ దెన్ చెక్ డెలో చేసుకుంటే సరిపోతుంది. చెప్పండి సార్ నాకు ఒకటి తెలుసు. చెప్పండి. ఆర్ క్రాస్ G5 ఆర్ క్రాస్ g5 ఓకే ఇన్ ద నెక్స్ట్ మూవ్ అంటారా? ఇప్పుడు మూవ్ సార్. ఇప్పుడు అంటే ఈ మూవ్ అయిపోయిన తర్వాత రుక్ అనేది g7 లో ప్లేస్ చేసుకున్న తర్వాత అంటారా? కింగ్ హెచ్8 లో మూవ్ అయిన తర్వాత రార్ క్రాస్ ఆర్ క్రాస్ g5 చెక్ అంటారా? కింగ్ ఫర్దర్ గా ముందుకు వస్తుంది. సో బ్యాడ్. సార్ మరి ఫ్రీ పాన్ ఉంది కదా C5 లో నైట్ అయినా రుక్ అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఈ స్క్వేర్ కి మనకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి రుక్ ని స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటే చెక్ అవుతుంది కదా. ఓన్లీ Yes, 2 sir. స్క్వేర్స్ మాత్రమే ఉంటాయి. సో వీ కెన్ ప్రిపేర్ దిస్ వన్. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ h8 లోకి వెళ్ళిపోతే మళ్ళీ చెక్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ కిందికి వచ్చేస్తారు. సార్ అప్పుడు వైట్ రుక్ B7 కి వెళ్తుంది సార్. ఒకవేళ ఈ బిషప్ ని c1 లోకి వచ్చి చెక్ డెలో చేసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ కిందికి వస్తుంది. అవును సార్. సార్ నెక్స్ట్ నేను చెప్తాను సార్. సో 1 2 రుక్ అనే H7 రుక్ ఆన్ h7
హెచ్7లోకి మూవ్ అయిపోతే మళ్ళీ ఈ స్క్వేర్ ఎస్కేప్ అవ్వడానికి రెడీగా ఉంటది. ఈ స్క్వేర్ కూడా రెడీగా ఉంటది. వీటిని కాకుండా ఇంకేమైనా చెక్ డెలివర్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? నైట్ అనే F4. ఎఫ్ఆర్‌లోకొస్తే చెక్ అవుతుంది. కానీ మళ్ళీ ఈ బిషప్ కంట్రోలింగ్ స్క్వేర్ బ్లాక్ అయిపోతది ఓకే కదా! ఓకే కానీ అయినా 4కి అవుతుంది కదా సార్ క్వీన్ మీద. ఓకే. అలా అంటారా? యాహ్! ఓకే. అవును నైట్ సార్. ఫోర్క్ చేయొచ్చు. నైట్ ఫోర్క్ చేయొచ్చు. చేయండి సార్ ప్లీజ్. పెద్ద మెటీరియల్ కదా సార్. యాహ్! క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు మనం సో ఈజీగా. దానికోసం చేశాను సార్. సార్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మన రుక్కు కూడా పోతుంది కదా సార్. రుక్ కూడా క్యాప్చర్ అవుతుంది కదా! ఎస్ సార్. 3 సో, పాయింట్స్ లాస్ అయ్యి 9 పాయింట్స్ వస్తాయి కదా సార్. ఫర్దర్‌గా మనం ఇంకా అటాక్ చేసుకోవాలి కదా! మన దగ్గర అటాకింగ్ చేయడానికి కూడా మెటీరియల్స్ ఉండవు కదా! సో సో, ఇక్కడ ఈ మెకానిజం అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సార్ పాన్ ప్రమోషన్ చేసుకోవచ్చు కదా సార్. పాన్ ప్రమోషనా? అవును సార్. ఇది వైట్ కలర్ పౌన్ అంటావా? అవును సార్. అక్కడ అంత క్లారిటీగా క్వీన్ అక్కడే ఉంది కదా! కింగ్ దగ్గరే. ఈ సార్ యొక్క సార్ అంటే 4కి పెట్టినాక ఫోర్త్ సో ప్లేస్ బ్యాక్ కదా బ్యాక్. సారీ. కింగ్‌ని హెచ్8లో మూవ్ చేసుకునే వరకు తీసుకెళ్దాం. యాహ్! ఇప్పుడు చెప్పండి. ఇంకా ముందు పెట్టండి సార్. ఇంకా ముందు పెట్టండి. ఓకే. ఇంకా ఎస్ సార్. సార్ ఇప్పుడు మూవ్ చేయండి సార్. ఓకే. ఇప్పుడు మూవ్ చేయండి సార్. అప్పుడు చెక్ పెట్టినప్పుడు పక్కా పెడతాను. ఓకే. కింగ్ సేఫర్ స్క్వేర్ అండ్ దెన్ మళ్ళీ చెక్, మళ్ళీ సేఫర్ స్క్వేర్. ఇప్పుడు ఎలా మూవ్ అవ్వచ్చు? సో, ఇక్కడ సార్ చెప్పండి. నైట్ అనే C7. నైట్ ఆన్ C7 ప్లే చేసుకొని ఓకే. థ్రెటన్ చేయొచ్చు ఆపోనెంట్ ఒక ఎస్ రుక్‌ని. అండ్ దెన్ ఇక్కడ ఈ సార్ క్వీన్ చూసుకోండి సార్. క్వీన్ అటాక్ చేయాలంటారా? ఎస్ సార్. ఎస్ నైట్ నైట్ ఫర్దర్ ఒకవేళ ఈ పౌని క్యాప్చర్ చేసుకుంటే ఒకవేళ మన క్వీన్ అటాక్ చేయొచ్చు. అలాంటి ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇలాగనే చేయొచ్చు. పాన్ని క్యాప్చర్ చేసుకోకుండా వేరేలా కూడా మూవ్ అవ్వచ్చు కదా సార్. అంటే నెక్స్ట్ మనం థ్రెటన్ చేసుకుంటాం కదా! క్వీన్ మళ్ళీ సేఫర్ స్క్వేర్ వెళ్ళే ప్రాసెస్‌లో ఉంటారు. దొరికింది సార్. సార్ ఎలా అంటారు? చేసి పాన్ని క్యాప్చర్ చేసుకోకుండా వేరే స్క్వేర్కి వెళ్ళొచ్చు కదా సార్. వెళ్ళొచ్చు. 4కి వెళ్ళొచ్చు కదా సార్. F4లోకి అంటారా? సార్ అవును సార్. పౌన్ కంట్రోల్ చేసుకుంటుంది కదా! సార్ నైట్ ఇంటూ G5 నైట్ ఇంటూ G5 క్వీన్ మూవ్ సార్. సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళాలి కాబట్టి మేబీ హియర్. సార్ నైట్ F7 హ్యాష్ ట్యాగ్. నైట్ ఆన్ F7 హ్యాష్ ట్యాగ్. సో, బిషప్ కంట్రోల్ ఉంది కాబట్టి సో, ఓన్లీ చెక్ డెలివర్ చేసుకుంటే సరిపోతుంది. రుక్ కంట్రోల్ అండ్ రుక్ కంట్రోల్. ఓకే. గుడ్. సో, ఇక్కడ ఇంకా మనం సో, ఇక్కడ విండ్‌మిల్ అనే వేరియేషన్ ఇది మెకానిజం అన్నాం కదా! ఆ మెకానిజం వర్క్ అవుతుంది. సో, బ్లాక్ రిజైన్ రాదర్ దెన్ డిసపియర్ ఆఫ్టర్ ద రుక్ కింగ్ ఆన్ H8. సో, ఇప్పుడు కింగ్ అనేది H8లో మూవ్ అయింది కదా! సో, రుక్ సింపుల్‌గా ఇలాగ రుక్ అనేది B7లో ఉన్న పౌన్‌ని క్యాప్చర్ చేసుకొని సింపుల్‌గా చెక్ డెలివర్ చేసుకుంటుంది. లైక్ డిస్కవర్ చెక్. సో, కింగ్ సేఫర్ స్క్వేర్‌కి మూవ్ అవుతుంది ఆబ్వియస్‌లీ. మళ్ళీ G7లోకి వచ్చి మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటది. సో, మళ్ళీ సేఫర్ స్క్వేర్. అండ్ దెన్ మళ్ళీ ఈసారి A7లో ఉన్న పౌన్‌ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్.
అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ సేఫర్ స్క్వేర్‌కెళ్ళాలా? ఓకే. అవును మళ్ళీ సార్. సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోయింది. అది G8. ఈసారి A8లో ఉన్న రూక్‌ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్. సో, ఫర్దర్‌గా సేఫర్ సేఫర్ స్క్వేర్‌కొస్తూనే నైట్‌ని అటాక్ చేసుకోవడానికి ముందుకొచ్చిందనుకోండి. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు రుక్ సేవ్ అవుతుంది. అండ్ అలాగే క్వీన్‌ని కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. నైట్ క్రాస్ G5 చెక్. ఓకేనా? ఈసారి మాత్రం మన రుక్ సేఫ్‌గా ఉంటుంది. అండ్ అలాగే క్వీన్‌ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు రిపీటెడ్‌గా చెక్ డెలివర్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు వైట్ కలర్ ఆ ప్రాసెస్‌లో బ్లాక్ కలర్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ఈ 3 డిసపియర్ అయిపోయాయి. అవునా? సో, అవును ఇక్కడ సార్. ఈ విండ్‌మైల్ అనే ఒక ఆ మెకానిజం అనేది ఇలా వర్క్ అవుతుంది. సో, మనం రిపీటెడ్‌గా చెక్ డెలివర్ చేసుకుంటూ ఉంటాం. ఆ చెక్ డెలివర్ చేసుకునే ప్రాసెస్‌లో మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకుంటా ఉంటాం. సో, సార్ అవి క్యాప్చర్ అయిపోయినాయి కదా సార్? బ్యాక్ మూవ్ చేశాను. అందుకని మీకు అపియర్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద వన్. సో, ఇలాగ మనకు చెక్ డెలివర్ చేసుకునే ప్రాసెస్‌లో మనం మెటీరియల్స్‌ని క్యాప్చర్ చేసుకుంటున్నాం. సో, ఆపరెంట్ తన కింగ్‌ని సేఫర్ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకోవాలనే ఒక ఆ థాట్‌లోనే అక్కడే ఉండిపోతాడు. ఇక కింగ్‌ని సేఫర్ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకోవాలనే ఒక మూవ్ తప్ప, ఇక చెక్ నుంచి బ్లాక్ చేసుకునే ఒక ఆప్షన్ అనేది అవైలబుల్‌గా లేదు కాబట్టి, సో, మనకు ఈ విండ్‌మైల్ అనే ఒక మెకానిజం అనేది ఇలా వర్క్ అవుతుంది. రిపీటెడ్‌గా చెక్ డెలివర్ చేసుకుంటూ మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకోవడం. ఓకేనా? ఓకే. యాహ్! ఓకే ఒక్కసారి సార్. సెకండ్ గేమ్ చూడండి. సో, రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. సో, బ్లాక్ సైడ్ నుంచి బ్లాక్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి. బ్లాక్ సైడ్ నుండి. స్టెప్ దొరికింది కానీ సపోర్ట్ లేదు సార్. సరే చెప్పండి. తర్వాత సపోర్ట్ కాకపోయినా మనకు సాక్రిఫైస్ చేసుకోవచ్చు. సాక్రిఫైస్ అనేది అవుతుంది కదా! నైట్ అనే D6. బ్లాక్ కలర్ మనం ఇప్పుడు D6లోనా? ఎస్. D6 క్వీన్ ముందు రైట్ నౌ వి ఆర్ ఉంటుంది. విత్ ద బ్లాక్. క్వీన్ ముందున్న నైట్ D6. ఇది D6లోకెలా వెళ్తున్నామా? మనం బ్లాక్ కదా ఇప్పుడు. సార్ ఒక్కసారి నేను అవన్నీ క్యాప్చర్ అయిపోయినా అన్నా కదా సార్, అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ ఏది? చేస్తారా? ఈ ఫస్ట్ గేమా? ఫస్ట్ గేమ్ అయిపోయింది సార్. అవి 2 పాన్స్ ప్లస్ రుక్స్ క్యాప్చర్ అయిపోయినాయి కదా అని అవును. అడిగినా కదా సార్, అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే. ఈ సార్? మూవ్ దగ్గర నుంచి అంటారా? ఆహా! ఇక్కడ. అయిపోయింది. అక్కడ ఓకే. నుంచి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ చేస్తారా గేమ్ సార్? ఇంకా అయిపోయింది. ఇక ఫర్దర్‌గా కింగ్ సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. మనం క్వీన్‌ని క్యాప్చర్ చేసుకుంటాం. ఇక ఈజీ అయిపోతుంది గేమ్ అనేది. బ్లాక్ కలర్ దగ్గర ఒక పౌన్ మాత్రమే ఉంది హెడ్‌గా. ఆ పౌన్ కూడా మెల్లమెల్లగా క్యాప్చర్ చేయొచ్చు మనం ఇంకా. సో, వైట్‌కి అవును ఫేవర్ సార్. అయిపోయింది గేమ్. ఇంకా ఫర్దర్‌గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా! ఈజీ గేమ్ చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి. ఓకే. అవును లీవ్ ఇట్. సార్. అంటే అంతేనా? మనం ఓన్లీ ద డిస్కవర్ అటాక్ అనే ఒక కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. సో, ఇక చెక్‌మేట్ అనేది ఆబ్వియస్‌లీ నార్మల్‌గానే జరుగుతుంది కదా! అక్కడ ఇంకా. అంటే ఈ కాన్సెప్ట్‌లో అవును సార్. చెక్‌మేట్ అనేది అవసరం లేదని లైక్ ఇంక్లూడ్ చేయాల్సిన వేరే టాపిక్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక్లూడ్ చేయలేదు ఇప్పుడు ఇందులో. సో, ఇప్పుడు ఒక నైట్‌తోని మనం ఫర్దర్‌గా డిస్కవర్ అటాక్ అనేది ఎలా చేసుకోవచ్చు? సార్ నైట్ అని వేరే స్క్వేర్ లో మూవ్ చేయడం. నైట్‌ని ఏ నైట్? వేరే స్క్వేర్ లో D5 ఉన్న D5 నైట్ ఉన్న సార్. నైట్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? C7. సీసా సార్ B5 లో సార్ ఇది సార్ B5 లో సార్ క్వీన్ తోనే సో, అటాక్ మన అవుతుంది. క్వీన్‌కి సపోర్ట్ ఉంది కదా! పౌన్ సపోర్ట్ ఉంది. అండ్ దెన్ అవును అలాగే సార్. ఎక్స్‌చేంజ్ అవుతుంది. హ్మ్. అవును సార్.
సో, మీరు ఈ నైట్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. C7 C7లో సార్. ప్లేస్ చేసుకుంటే ఈ క్వీన్ మిమ్మల్ని అటాక్ చేసుకుంటుంది. అండ్ దెన్ మీరు మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటారు. అక్కడ పెద్దగా యూజ్ ఏమి ఉండదు. అక్కడ ఎక్స్‌చేంజ్ అవుతుంది అంతే. ఎక్స్‌చేంజ్ కాకుండా ఇంకా బెటర్ మూవ్ ఏమైనా ఉందా? సార్ ఉంది B5 సార్. సార్ సార్ B6లో. B6లో కూడా పెద్దగా సార్ B5లో ఉన్న నైట్ ని C6లో పెట్టండి. D6లో ప్లేస్ చేసుకుని D6లోకి ఎలా వెళ్తుంది? సార్ B5లో D6లోకి ఎలా వెళ్తుంది? C6 సార్. సరే C. C6లోకెళ్ళి నెక్స్ట్ అంతే సార్. ఎందుకంటే క్వీన్ తోని అటాక్ అవుతుంది కదా. పవన్ సపోర్ట్ ఉంది కదా! క్వీన్ చంపదు కదా ఇంకా. ఓకే. ఆ పవన్ ఈ నైట్‌ని ఇక్కడ నుంచి మూవ్ చేసి పెద్ద యూజ్ ఏం లేదు. సార్ నైట్ సపోర్ట్ కూడా ఉంది సార్. సరే ఈ నైట్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారో చెప్పండి. సార్ N+. సార్ ఇంకో నైట్. సార్ ఆ నైట్ ని E3లో ప్లే చేసుకుంటాం సార్. అప్పుడు 4 పెట్టండి. ఓకే. నైట్‌ని E3లో ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు 4కి అవుతుంది సార్. ఇటువైపు అటాక్ చేసుకుంటాం. ఇప్పుడు బిషప్ క్యాప్చర్ చేసుకుంటే మనం క్వీన్‌ని క్యాప్చర్ చేయొచ్చు. ఆ! సో ఒకవేళ ఆపోనెంట్ క్వీన్ మన క్వీన్‌ని క్యాప్చర్ చేసిందనుకోండి. సో అప్పుడేం చేయొచ్చు? పాన్‌తో అయినా రుక్‌తో అయినా క్యాప్చర్ ఇప్పుడు సింపుల్‌గా ఇలాగ F1లో ఉన్న రుక్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకుంటాం. సో ఆబ్వియస్‌లీ ఈ రుకే కదా క్యాప్చర్ చేసుకునేది మళ్ళీ. వన్స్ ఇలా క్యాప్చర్ చేసిందనుకోండి అప్పుడు రుక్‌తోని మనం ఆపోనెంట్ యొక్క క్వీన్‌ని క్యాప్చర్ చేద్దాం. సార్ చెప్పండి. సార్ పాన్ తోని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. ఓకే. పవన్‌తోనే చేయొచ్చు. కానీ రుక్ డెవలప్‌మెంట్ అవుతుంది ఫర్దర్‌గాని అంతే. పవన్ స్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది గదా! ద సేమ్ మూవ్. సో ఎప్పుడైతే మనం ఇలాగ నైట్‌ని E3లో ప్లే చేసుకున్నప్పుడు వైట్స్ క్వీన్ ఈస్ అండర్ ద అటాక్ అండ్ ఇట్ ఈస్ అన్‌డిఫెండెడ్. సో ఈ వైట్ కలర్ క్వీన్‌కి సపోర్ట్ ఎవరు లేరు. అండ్ దెన్ బ్లాక్స్ క్వీన్ ఈస్ సపోర్టెడ్ బై బోత్ ద రూక్ అండ్ దెన్ పవన్. అండ్ ద నైట్ that has moved on E3 attacks a rook and then wins it with the zigzag. లైక్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్‌గా రిపిటెడ్ మూవ్ చేసేదాన్ని మనం జిగ్జాగ్ అనుకుంటాం. ఫర్దర్‌గా ఇంకో చాప్టర్ ఉంది. అక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం ఇన్ డీటెయిల్‌గా. క్లియరా? యాహ్! ఇంకొక థర్డ్ గేమ్ ఒకటుంది. యాహ్! ఒకసారి ఈ గేమ్ ఒకసారి చూడండి. సో వి ఆర్ విత్ ద వైట్. సో వైట్ నుంచి ఏదైనా ఈ డిస్కవర్ అటాక్ గాని, డబుల్ అటాక్, డిస్కవర్ చెక్ గాని, డిస్కవర్ అటాక్ అని చేయొచ్చా? ఒకసారి చూడండి. చూడండి వి ఆర్ విత్ ద వైట్. సార్ ఒక అటాక్ అయితే చేయొచ్చు చేయండి. ఆ మూవ్ చేస్తే నెక్స్ట్ ఆపోనెంట్ ఎలా రెస్పాండ్ అవుతారో కూడా ఒకసారి థింక్ చేయండి. సార్. Q×F6. Q×F6. ఓకే. కానీ మన నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటారు కదా! సార్ ఎందుకని క్యాప్చర్ చేస్తారు సార్ రుక్కుంటే? రుక్ రీక్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ క్వీన్ క్యాప్చర్ అవుతుంది. సార్ రుక్ తోని క్యాప్చర్ చేసుకుంటారు సార్. క్వీన్ పోయింది మళ్ళీ కదా రుక్ తోని క్యాప్చర్ చేస్తారు. వాళ్ళ క్వీన్ పోయినా కానీ వాళ్ళకి బాధ ఉండదా సార్? క్వీన్ ఎందుకు పోతుంది? ఒకవేళ మీరు ఇలాగ క్యాప్చర్ చేశారనుకోండి. సో రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ వి కెన్ రీక్యాప్చర్ అండ్ దెన్ రీక్యాప్చర్ విత్ ద క్వీన్ అంతే. ఇంకా క్వీన్ ఎవరు అటాక్ చేస్తారు? సార్ F6లో ఉన్న నైట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా ఓకే. సార్? F6లో ఉన్న నైట్‌ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకేం చేయొచ్చు? నథింగ్ గురించి Knight into F7.
F7 నైట్ ఇంటూ F7 ఎందుకు? Yes, కింగ్ sir. క్యాప్చర్ చేసుకుంటుంది. Yes, sir. ఓకే. మనం రూక్‌ని క్యాప్చర్ చేయొచ్చు అంటారా? అవును సార్. ఓకే. సో, ఇలాగ డిస్కవర్ అటాక్ చేస్తున్నాం మనం. వన్స్ క్యాప్చర్ చేసుకుంటే అండ్ దెన్ సింప్లీ వీ కెన్ క్యాప్చర్ ద రూక్. అంటే 3 పాయింట్స్ ఇచ్చేసి 5 పాయింట్స్ తీసుకుంటున్నాం. ఓకే. ఈ కైండ్ ఆఫ్ మూవ్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకా కంటిన్యూషన్ లేదు, ఇంకా వేరే వేరియేషన్ కూడా ఒకటి ఉంది. ఇంకా చెప్పండి. నైట్ తోని మూవ్ చేసుకోవచ్చు. ఒకసారి దాని పైన క్లిక్ ఓకే. చేయండి. ద నైట్ మూవ్. సార్ నైట్ ని ఈ 4 లో పెడితే సార్ B7 B7 ప్లే చేసుకుంటే B7 క్వీన్ వెళ్ళిపోతుంది కదా క్యాప్చర్ చేయడానికి. రుక్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ నైట్ ని మీరు ఎక్కడ ప్లేస్ చేసుకున్నా మనకు దొరికింది. కానీ ఇంకా బెటర్ మూవ్ ఏమైనా దొరుకుతుందా? సార్ నైట్ ని ఈ 4 లో పెడితే ఈ 4 లో ప్లేస్ చేసుకుంటే ఈ క్వీన్ ఈ రుక్ చంపుతుంది కదా ఈ నైట్. క్వీన్ ఉంది కదా సార్. క్వీన్ మనం క్యాప్చర్ చేస్తే ఆపడానికి క్వీన్ ఉంటుంది కదా మళ్ళీ. E5 సార్. ఈ5 లోకి ఎలా వెళ్తుంది? ఈ5 లో ఆల్రెడీ క్వీన్ ఉందిగా. F5 సార్. సరే F5 లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు? Pawn capture. వాళ్ళ రుక్ ని క్యాప్చర్ చేస్తారు. వారు పాంతన్ క్యాప్చర్ చేస్తారు. అలా చేసి పాంతన్ నైట్ ని నెక్స్ట్ చేస్తారు. 4 ఉంది. సార్ నైట్ సౌండ్ సార్ ఈ 4 లో సార్ G6 లో ఉన్న పాంతోని F5 లో ఉన్న నైట్ ని క్యాప్చర్ సరే ఓకే. G5 లో ఉన్న దాన్ని క్యాప్చర్ చేశారు అనుకోండి ఇలాగా. Rook into సార్ D8. రుక్ ఇంటూ D8 చెక్. సేఫర్ స్క్వేర్ కి వస్తారా? సేఫర్ స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటారు. ఇప్పుడు సార్ ఇప్పుడు క్వీన్ ని తీసుకొచ్చి E3 లో పెట్టండి. వై E3? సార్ నెక్స్ట్ మూవ్ లో అంటే G3 లో మూవ్ అయ్యి అంటే దాన్ని అదే మీరు అన్ని చుట్టూ తిరిగితే చెప్పండి. సార్ క్వీన్ అనే E2. యా క్వీన్ ఉన్న E2 నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? క్వీన్ అనే F3. F3 లో ప్లే చేసుకొని క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజా? Yes, sir. ఒకవేళ వాళ్ళు ఎక్స్చేంజ్ అడగకుండా అక్కడే పెట్టారు అనుకో క్వీన్ పోయే. అంత ఈజీగా ఎలా అవును సార్. ఇస్తారు? ఒకవేళ ఇస్తే ఏదన్నా ఓకే. person అందులో ఒకవేళ ఎప్పుడైతే మనం నైట్ ని ఇలాగా F5 లో ప్లేస్ చేసుకుంటామో సో క్వీన్ తోని మళ్ళీ 4 డెలివర్ చేసుకుంటారని క్వీన్ సేఫర్ స్క్వేర్ లో ప్లే చేసుకోవచ్చుగా. లైక్ ఇలాగా ఈ నైట్ ఫర్దర్ గా ఇక్కడికి రాకుండా ముందుగానే ఆ స్క్వేర్ ని సేవ్ చేసుకుంటూ అండ్ అలాగే ఈ రుక్ కి సపోర్ట్ ఇచ్చేలాగా ప్లేస్ చేయొచ్చు ద క్వీన్ ని E8 లోకి. సో అప్పుడు మనం క్వీన్ యూజ్ చేసుకుంటాం ఈ నైట్ ని క్యాప్చర్ చేసుకోవడానికి. సార్ రుక్ని అటాక్ చేస్తాం ఇంకా రూక్ పాడిపోయింది. సార్ నైట్ 4 పెట్టొచ్చు. నైట్ 4 కి ఎలా డెలివర్ చేస్తారు? స్టార్టింగ్ లో పెట్టండి సార్. అంతే సార్. సార్ చెక్ మేట్ సార్. E7 చెక్ మేట్. కావాలంటే సార్. సరే ఈ మూవ్ దగ్గర ఇంకా వేరే ఇలాగన్నారు కదా ఇంతకు ముందు. ఇదేనా వృషాంక్? ఆహా మ్మ్. సార్
అక్కడ కాకుండా ముందు క్వీన్ సార్ ఇంకెంత అయిపోయింది. C6 లో ఉండే కదా C6 లో ఉండే కదా C6 C6 ఏం అవును పెట్టలేదు సార్. మనం అసలు. ఓకే, క్వీన్ C6 లో C6 ఉండేనంటారా? ఇదే ఓకే. అవును సార్. అండ్ E4 పెడితే E4 ఓకే స్టార్టింగ్ లో సో ఇప్పుడు ఈ మూవ్లోనే నెక్స్ట్ మన ఫోర్ డెలివర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పవన్ ఒకవేళ క్యాప్చర్ చేసిన ఈ పవన్ క్యాప్చర్ చేసిన ఫర్దర్ గా గేమ్ ఎలా ఉంటుందో నాకు రేపు మీరు చూసి ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. ఓకే సార్ ఫార్వర్డ్ చేయకుండా చెప్పొచ్చు కదా సార్ ఫార్వర్డ్ చేయకుండా రేపు క్లాస్ లో చెప్పొచ్చు కదా అంటే ఎల్లుండి క్లాస్ లో చెప్పొచ్చు కదా నేనైతే గ్రూప్ లో అయితే షేర్ చేస్తున్నాను, చెప్పండి.